సార్లకి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్స్కి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మహిళలకి, అక్కడ ఉన్నటువంటి పెద్దలకి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ మహిళల కోసం ప్రత్యేకంగా ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. సో ఈ వేడి వాతావరణ పరిస్థితుల్లో ఇప్పటివరకు చాలా చక్కటి విషయాలు మీరు తెలుసుకున్నారు. మీ ఓపికతో ఒక 5 నిమిషాలు. సో మీరందరూ కూడా ఒక్క నిమిషం పాటు క్లాప్స్ కొడతారా? కొట్టగలరా? క్లాప్స్ గట్టిగా, క్లాప్స్ క్లాప్స్. ఓకే, ఫైన్. ఈ క్లాప్స్ అని మీకోసమే, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీకోసమే. మీ క్లాప్స్ మీతోటి కొట్టిస్తున్నట్టుకుంటున్నారా? ఇంతకు నుంచి చాలామంది అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నారని సీరియస్గా సిన్సియర్గా వింటున్నారు. సో అట్లా కాకుండా అందరూ హ్యాపీగా ఎంజాయ్గా వినాలి, ఓకేనా? సో అయితే మనకి స్త్రీలు తలుసుకుంటే కొన్ని రాజ్యాలు కూలిపోతాయి, స్త్రీలు తలుసుకుంటే కొన్ని రాజ్యాలు నిర్మించబడతాయి, అంతేనా? ఎస్. అయితే ఒక చిన్న స్టోరీ మీకోసం. అయితే మనకి ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీలో ఒక CEO ఉండేటోడు. ఆయన అందరికీ బాస్. ఆయన ఎదుట చాలామంది ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు. సుమారుగా ఇంచుమించు ఒక 100 మంది ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు ఆయన కింద. అయితే చాలామందికి వర్క్ ఓరియంటెడ్గా, చాలామందికి వర్క్ అడ్మినిస్ట్రేషన్ పనులు చెప్తా ఉండేవాడు ఈయన బాస్ అనమాట. ఆయనకి ఒక చక్కటి అందమైన ఒక భార్య ఉండేది. ఇంటికి వచ్చినప్పుడు మంచిగా చక్కగా రిసీవింగ్ తోటి ఆయనకి లంచ్ బాక్స్ అందించడం, టీ పెట్టి టీ ఇవ్వడం, ఇట్లా చక్కని కార్యక్రమాలు, సేవలు తన బాస్కి, తన హస్బెండ్కి చేస్తూ ఉండేదన్నమాట. ఒకరోజు ఈ బాస్ ఆ కార్పొరేట్ కంపెనీలో ఆ CEO ఎవరైతే ఉన్నారో తన బాస్ ఒక వర్క్ ప్రెజర్లో పడ్డారనమాట. వర్క్ ప్రెజర్లో పడ్డ తర్వాత ఇంచుమించు మధ్యాహ్నం 1 గంట టైంకి భోజనం చేసే టైంకి వాళ్ళ భార్య ఫోన్ చేశారు అతనికి, ఆ బాస్కి. ఏమండి భోజనం చేశారంటే, ఆగే భోజనం చేస్తున్నా, వర్క్లో ఉన్నా కదా, పక్కన పెట్టేసరి తన మీద గట్టిగా కసురుకున్నాడు. ఇక చూస్తే సరే, ఆ రోజు ఆఫీస్లో కొంచెం ప్రెజర్ వల్ల బాసు ఇది అరవలసి వచ్చింది. మొత్తానికైతే నైట్ అయ్యింది ఆఫీస్లో. చాలా రాత్రి సమయానికి ఇంటికి చేరుకున్నారు ఆ బాస్. ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చిన తర్వాత సుమారుగా ఇంచుమించుగా 9:30 అవుతుంది. ఓకే, ఇక భార్య రిసీవింగ్ చేసుకోవాలి కదా. ఇక మన బాస్ బాగా స్ట్రెస్లో ఉన్నారు, అలసిపోయారు. రాగానే, ఏమే చాయ్ పెట్టావా? ఎక్కడ చాయ్? చాయ్ లేదు, చాయ్ లేదు. నువ్వు బాస్ అయితే ఆఫీస్లో, ఇల్లులో కాదబ్బా, నువ్వు బాస్ ఆఫీస్లో. ఇంట్లో ఎవరు చాయలా పెట్టుకోవాలి. ఏ రేపు నుంచి అంతే, నీ బాక్స్ ఇది, నా బాక్స్ నాదే. గతే ఇది దేనికి చెప్పానంటే, స్త్రీ తలుచుకుంటే రాజ్యాలు కూలిపోతాయి, స్త్రీ తలుచుకుంటే రాజ్యాలు నిర్మించబడతాయి. రాజ్యాలు నిర్మించబడతాయి అంటే మనకి చాలా చాలా గొప్ప మహనీయ వ్యక్తులు మన భూమి మీద చాలామంది పుట్టుకొచ్చారు, మీకు తెలిసే ఉంటుంది. మన మన్యంలో అల్లూరి సీతారామరాజు వారు, అట్లాగే మనకి మన దేశ నాయకులు చూస్తే మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రావు గారు, ఇట్లాంటి గొప్ప గొప్ప నాయకులు పుట్టారు స్త్రీ సృష్టి వల్ల. ఓకే, క్లాప్స్ మీకోసమే. సో ఇట్లా ఉంటుందన్నమాట. నిర్మించాలన్నా మీరే, డెస్ట్రాయిడ్ చేయాలన్నా కూడా మీరే, అంతే కదా. ఇంకో విషయం ఏంటంటే, సమాజంలో ఎవరైనా సరే మొక్కై వంగనిది మానై వంగున అంటే చిన్నతనంలోని మనిషి వంగాలి, లేదు అంటే పెద్ద అయిన తర్వాత వంగలేడు. ఒక పిల్లవానికైనా, ఎవరికైనా, చిల్డ్రన్స్కైనా, స్టూడెంట్స్కైనా సరే చిన్నప్పటి నుంచి మనం మంచి విషయాలు నూరిపోస్తే తను అలవర్చుకొని ఎదిగే స్థాయిలోని ఒక మంచి వ్యక్తిత్వం వస్తుంది అతనికి, అంతే కదా. ఆ మంచి వ్యక్తిత్వం ద్వారా గుడ్ మేనర్, సొసైటీలో తను ఎలా బతకాలి, ఎలా జీవించాలి, ఎదుటి వాళ్ళని ఎలా గౌరవించాలి, పెద్దల్ని ఎలా రెస్పెక్ట్ చేయాలి, తనదంటూ భారతదేశంలో తనదంటూ శైలిలో రాణించాలి అనే ఒక మంచి ఆలోచనలు ఎదుగుతాడు ఎవరు? పౌరుడు. ఆ పౌరుని నిర్మించాలంటే స్త్రీనే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీ ముందు. ఇప్పుడు మనకి ABCDE అనే ఒక టెక్నిక్ ఉంటుందన్నమాట. ఎవరైతే ఇక్కడ చాలామంది ఉమెన్స్ ఉన్నారు, తల్లులు ఉన్నారు చాలామంది, నాకు తెలిసి అందరూ ఎంప్లాయీస్ ఉన్నారు చాలామంది, మీకు అర్థం అవుతుంది కాబట్టి ABCDE ఈ టెక్నిక్స్ ద్వారా ఒక పిల్లవాడిని మీరు మరింత మెరుగుపరుచుకోవచ్చు. అది ఎట్లా అంటే, A ఫర్ అటెన్షన్, B ఫర్ బాడీ లాంగ్వేజ్, C ఫర్ కంటెంట్, D ఫర్ డైరెక్షన్, E ఫర్ ఎవాల్యుయేషన్. ఒక పిల్లవాడు ఎదుగుతున్న క్రమంలో అటెన్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అటెన్షన్ ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. తర్వాత బాడీ లాంగ్వేజ్, B ఫర్ బాడీ లాంగ్వేజ్. తను ఏ విధంగా, బాడీ లాంగ్వేజ్ అంటే నాట్ ఓన్లీ బలిష్టం ఉండడం కాదు, బాడీ లాంగ్వేజ్ అంటే మనకి ఏమొస్తుంది, విధేయత, వినయం, ఇంకా ఒబిడియన్సీ. సో ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. అంటే గుడ్ క్యారెక్టర్ అన్ని కలిపి బాడీ లాంగ్వేజ్ అంటారు. C ఫర్ కంటెంట్
అంటే ఆ పిల్లవాడు ఏం నేర్చుకుంటున్నాడు, చిన్నప్పుడు ఏమేమి ఆలోచనలు ఆలోచిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఫ్రెండ్స్ ఎక్కడ ఆడుకుంటారు, ఎలా తిరుగుతున్నాడు, ఇవన్నీ కూడా అబ్జర్వేషన్ చెయ్యాలి. చేస్తే కనుక తను గుడ్ మేనర్గా ఉంటాడు సొసైటీలో. డి ఫర్ డైరెక్షన్. ఆ డైరెక్షన్ అనేది చిన్నప్పుడు ఆ పిల్లవానికి తల్లిదండ్రులు, ముఖ్యంగా స్త్రీ పాత్ర ఎంతో ఉంటుంది. ఆ పిల్లవానికి ఏది కావాలి, ఏం చేయాలి, ఏం కొనియాలి, ఏం కొనియొద్దు అనేది కూడా తన తల్లి మీద ఆధారపడి ఉంటుంది, అది తల్లిదండ్రుల మీద. సో తను డైరెక్ట్ చెయ్యాలి. ఏ డైరెక్షన్లో డైరెక్ట్ చేస్తే పిల్లవాడు ఎదుగుతాడో ఆ డైరెక్షన్ డైరెక్ట్ చెయ్యాలి. చాలామంది తెలియక తెలుసో కొన్ని తప్పులు స్కూల్ ఏజ్లో కొన్ని సందర్భంలో చేస్తూ ఉంటారు. వాళ్ళని కరెక్ట్ చెయ్యాలి. ఎందుకంటే గురువులు, మనకి ప్రధాన గురువులు ఎవరు? తల్లి అండ్ తండ్రి, అంతే కదా. సో దట్ ఈస్ ద రీజన్ అనమాట ఇక్కడ. సో తర్వాత డి ఫర్ డైరెక్షన్ అయిపోయింది. ఈ ఫర్ ఎవాల్యుయేషన్. తన ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవాలి, ఎవాల్యుయేషన్. ఎందుకంటే తన తప్పులు ఎంతవరకు చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, ఆయన చేసే తన ఆలోచించిన నిర్ణయాలు కరెక్ట్ కాదా అనేది కూడా ఎవాల్యుయేషన్ చేసుకోవాలి ఆ పిల్లవాడు. సో అప్పుడే మీరు ఎప్పుడైతే ఇవన్నీ ABCD ఈ టెక్నిక్ ద్వారా వాడిని కరెక్ట్ చేస్తారో అప్పుడే తను సమాజంలో, సంఘంలో ఒక మంచి వ్యక్తిగా ఎదగడానికి అవకాశం ఉంటుంది, మంచి రాజ్యానికి రాజుగా అయ్యే అవకాశం ఉంటుంది.